కీర్తనలు 111 అధ్యాయము వచనములు 105 వచనాల నుండి చదువుతారా? కీర్తనలు 119 వచనములు 105. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. అంటే నాకు ఒక్కరి కదా, వర్షంలో మాత్రమే కదా వాక్యం. ఆ వాక్యం నాకు అంటే మనందరికీ ఈరోజు మనందరం ఏ మహోత్సవాన్ని కొనియాడుతున్నాము? ఈరోజు ప్రపంచంలో క్రైస్తవులకు మహోత్సవాన్ని కొనియాడుతున్నాము. ఏంటి? యేసుక్రీస్తు శరీరము అనే మహోత్సవాన్ని కొనియాడుతుంది. యేసుక్రీస్తు శరీరము అనే దాన్ని ఏమవుతుందో సత్సాలు తీసుకున్న తర్వాత పునీత విన్యాసం చేసిన క్రీస్తుని ఆత్మ ఏమవుతుంది? క్రీస్తు శరీరము, క్రీస్తుని రక్తము నాకు తృప్తి కలిగించే క్రీస్తు ఆత్మ, క్రీస్తు శరీరము, ఇవన్నీ చెప్తున్నాను. ఆ డోర్ దాని తర్వాత ఇవన్నీ ముందులాయా ఇవన్నీ ముందు అలా ఏ పలికిన ప్రతి వాక్కు నా జీవితం కూడా అది ఫలించాలి. అది యువకులకైనా, స్త్రీలకైనా, పిల్లలకైనా, పాటపడలకైనా, గురువులకైనా, శిష్యులకైనా వాక్యమే సమానం. ఇందులో అందరూ క్రీస్తు శరీరం కాదు అనే మహోత్సవాన్ని కొనియాడుతున్నా. అది స్వీకరిస్తే ఏమవుతుంది? యేసుక్రీస్తు శరీరాన్ని స్వీకరించినప్పుడు ఏమవుతుంది? మనము పరలోకానికి వారసులము. పరలోకంలో అందరి స్థానం ఎందుకంటే నా దేవుడు జీవము గల దేవుడు, వెలుగైనాడు, సత్యము కలిగినాడు, మూడవ నాడు తిరిగి లేచాడు, ఆయన పునరుత్థానం కూడా అయినాడు. అందుకని మనం ప్రతిరోజు దివ్యబలి పూజ అంటే గుడికి అప్పుడు పూజ కావడం అనేది దేవుడితో ఏకమై ఫాదర్ మరేగా ఉన్నారని ఎంతమంది సంశయించండి, ఫాదర్ సుధాకర్ ఉన్నారని ఎంతమంది చేయలేదండి. ఇప్పుడు వచ్చేవారు మీరు ఎత్తారనుకో మీకు విలువ లేదు. ఎంతమంది గుడికి ఏసై కోసం వస్తున్నాడు అని చేయలేదండి. సూపర్. ఎంతో మంది గురువులు వచ్చారు, పూజలు చేశారు, వెళ్ళిపోయారు. ఎంతో మంది గురువులు వచ్చారు, ఇక్కడ చేరిపోయారు. కానీ ఇక్కడ ఎవరున్నారు? ఆయన మార్చలేదు, ఆయన ట్రాన్స్ఫర్ లేదు. ఓ మా ఊరి మాత్రం ట్రాన్స్ఫర్మేషన్ వెళ్ళిపోయాడు, మీ ఊరి మాత్రం ట్రాన్స్ఫర్మేషన్ వెళ్ళిపోయాడు. కానీ నా ఏసై ట్రాన్స్ఫర్ లేదు, నా ఏసై ట్రాన్స్ఫర్ అనేది లేదు, బదిలీ అనేది లేదు. ఆయన మార్చలేదు, ఆయన పక్కన పెట్టలేదు. అందరూ గుడికి రావాలి, యేసయ్య కోసం మాత్రమే గుడికి రావాలి. వేరే వాళ్ళ కోసం వచ్చారనుకో, వేరే వాళ్ళ కోసం గుడికి వచ్చాను, మా అత్త వాళ్ళని నేర్చుకోవాలి, మా ఫ్రెండ్ వద్దులను నేర్చుకోవాలి, అలా అదే తీయకపోవచ్చు. కానీ ఇక్కడ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఆయన కోసం మాత్రమే గుడికి రావాలి. యువకులు, అబ్బాయిలు, అమ్మాయిలు, ముసలివాళ్ళు, పిల్లలు, పెద్దలు యేసయ్య
పరిగెత్తగలిగి చెప్పమ్మా ఉన్నాయో సాతాను నీ దగ్గరికి దానికి భయం, దానికి భయం. అటువంటి గొప్ప శక్తి గల నామం యేసయ్య నామం చెప్తే తనని ఆయన జీవితాన్ని ప్రారంభమైతే దానికి విషయమని కూడా సాధ్యం. జపమాల జీవితాలు కూడా సాధారణ ఇలాంటి అందరూ ఆరాధిస్తున్నాము. యేసయ్య వేరుపడగానే సాధారణ కూడా వేరుపడుతుందంటే చదవండి, బైబిల్ చదవండి, సువార్తలు రాశారు. మాకు నీకే పని అని సాధారణ యేసయ్య మాకు నీకే పని, మమ్మల్ని చేసి నువ్వెవరు తెలుసా? మనుషులు మాట్లాడే నువ్వే దేవుడు వీటిలో వాళ్ళు ఈ బలిపీఠం చేర్చుకోవాలంటే ఏమి వాళ్ళు దేవుడు ఏమి వాళ్ళు సరిపోవాలా? మొబైల్ డబ్బున అందమా సంపాదన మంచి హౌస ఏమి ఆయన ఏమిస్తున్నాడు? ప్రాణిస్తున్నాడు. ప్రాణం లేకపోతే రండి అక్కడ
మాటే వినాలి. ఆయన చెప్పిన మాటే ప్రకటించాలి. అందరూ కూర్చున్న వ్యక్తులందరూ కూడా దేవునికి చెల్లింపకముందు చెల్లిస్తూ ఉన్నప్పుడు మరణించిన తర్వాత పిల్లలతో సహా పెద్దవారు అందరూ కూడా ఆయనకు ముఖ్యమే. చెల్లింపకముందు కూడా మనందరూ ముఖ్యమే. చెల్లిస్తున్నాం కాబట్టి ఆయన ముఖ్యమే. మరణించిన తర్వాత కూడా మనందరూ ఆయన ముఖ్యమే. ఎందుకంటే శాంతిని వసూచున్నారని మీ అపోస్తలులు వచ్చిన ప్రభువు యేసు ఆ పాపములను మా విశ్వాసం ఆయన మన పాపముల ముఖ్యం, మనం ఆయన ముఖ్యం. ఎప్పుడైతే భక్తుల కుమారుడు తిరిగి వచ్చిన తర్వాత వచ్చేది ఏమంటే తండ్రికి కళ్ళు నాకు నేను ద్రోహపాపం చేసింది. కానీ తన తండ్రి ఏం చేశాడు? నీకు అడిగాడా? ఎక్కడికి వెళ్ళామని అడిగాడా? ఏం చేసామని అడిగాడా? ఏమి అడగలేదు. తన తండ్రి కుమారుడు తిరిగి లేచాడని కౌగులించుకున్నాడు. ఒక కుటుంబంలో ఒక అమ్మాయి వెళ్ళిపోయిందనుకో, ఒక కుటుంబంలో ఒక అమ్మాయి వెళ్ళిపోయాడనుకో, ఒక ఆఫీస్లో ఒక వ్యక్తి వెళ్ళిపోయాడు. తప్పుడు చూడటం మాత్రమే మనకు తెలుసు. తప్పుడు మనిషి ఉన్నాడని మనం మనిషి కనపడకపోతే ఇవన్నీ కూడా అన్నీ ఉన్నాయి అంటే వాళ్ళు ముందే చాలు, ఆయన కనపడితే చాలు. అన్నీ ఉన్నాయి. చూడగల శక్తి మనలో ఉంది. కానీ మానవుని తన పోలికలో సృష్టించిన యేసయ్య మనందరినీ ఒకే రీతిలో చూస్తున్నాడు. అందుకే బైబిల్ రాసింది ఏమని? వర్షం అందరిపైన సమానమే పడుతుంది. సూర్యుడు కూడా తన కాంతిని సమానమే మనపై చూపిస్తున్నాడు. దివ్య సంస్థలో మానవుడు దివ్య సంస్థలు తీసుకున్నాడు. ఆ వాటి కోసం ప్రార్థన చేయి. దివ్య సంస్థాన్ని తీసుకోబోతున్నాను అని నేను ఒకే ప్రార్థన చేస్తే సంస్థలు తీసుకున్నాడు. ఏమడి దివ్య సంస్థలు తీసుకున్న తర్వాత అంటే సైకిల్ కావాలన్నారు. సైకిల్ కావాలంటారు. వాటికి దివ్య సంస్థలు తీసుకున్న వెంటనే సైకిల్ ఆయన మాట్లాడుతూ రావాలి. ఆయన యువత దేవుడు కాబట్టి దావీదు కుమారుడు నాపై దయచూపు. స్వస్థత ఎక్కడ శాంతి స్వస్థత. ఆయన కలిగినటువంటి భక్తులు కూడా స్వస్థత కలిగిన అవన్నీ కలగాలంటే పూజలో పాల్గొని ప్రేమతో మన యొక్క సమస్యలు, మన యొక్క విన్నపాలు ఆయనతో పంచుకోవాలి. పాప సంగమం చేయకపోతే నేను దివ్య సంస్థానం తీసుకుంటాను. ఎందుకని? పాపలు ఉన్నాయి కాబట్టి కదా. నువ్వు తీసుకున్నావు దేవుడు గొప్ప కదా. పాపము కలిగిన దేవుడు దగ్గర దేవుడు రావు కదా. అందుకని పాప సంగీతం చేయకముందు నేను దివ్య సంస్థానం తీసుకున్నాను. వాళ్ళ మనసు లేదు అన్నప్పుడు ఏం చేశారు? మన శ్రీసభ ఏం చేసింది? మన క్రైస్తవ ఏం చేసింది? పూజ స్థానం ప్రభు ఆదరించుకో, క్రీస్తు ఆదరించుకో, ప్రభు ఆదరించుకో. అందుకే సహోదరి సహోదరులారా
పూజంటాయి అభిజ్ఞానం అందరికీ మాత్రం చేస్తే పూజ చేయాలి. ఉదయం చేయాల్సిన పూజ మధ్యాహ్నం వరకు వెళ్తుంది. అప్పుడు ఏం చేసేది మన సీసమా ఈ పాపం ముందు పెట్టి తర్వాత దిగుబడి పూజ లేకపోతే దేవుడి వాక్యం చెప్పబడుతుంది. సహోదరి సహోదరుడా అని మనకి ఏం చేస్తున్నామో ముందు దగ్గర అది పంపిణీ దివ్యబడి పూజలో ఆయన శరీరాలు ఆయన విలువ మహిమ మనకి తెలియాలంటే మన మంచి హృదయం దేవుడికి నన్ను పూజించువాడు నిత్యం జీవించు. మనిషి ఎలా పూజిస్తాం? దోసో ఏదో బిర్యానీ చెప్తున్నాను. మనిషి ఈ మనిషి అయితే ఆనందపడ్డాడు అని మొదట్లోనే ఎన్నో సంఘాలు క్రైస్తవాన్ని ఎదుర్కొన్నారు. అద్భుతమైన పరిష్కారాలు ఎవరైతే మనకు మన శరీరానికి ఆహారం, మన ఆత్మకి ఏం కావాలి? ఆయన వాక్కు కావాలి, ఆయన శక్తి మన్నా తిన్నాడు కూడా నవీకరించాలని ఎదురుస్తుంది. ప్రతి ఒక్కరు పరిరక్షణగా ఉండడానికి నన్ను భుజించండి అంటే ఆత్మవిశ్వాసించండి. ఎందుకంటే ఆయన చమబడ్డాడు, నేనే జీవము సత్యము వెలుగు నేనే పునరుత్థానము అని పలికిన ఒకే ఒక్క దేవుడు సత్యాన్ని కనుగొనాలని ఎంతోమంది దేవుడు ఉన్నారు, జీవాన్ని పొందాలని ఎంతోమంది దేవుడు ఉన్నారు. కానీ నేనే జీవాన్ని, నేనే సత్యాన్ని, నేనే వెలుగును, నేనే పునరుత్థానము అని పలికిన ఒకే ఒక్క దేవుడు. అది మన ప్రతి దినం మన పూజలు నీతో ఎవరికి గొడవపడ్డాడు, నువ్వు వెళ్ళి ఏమైనా సమస్య ఉంటే నువ్వు వెళ్ళి ఆయన తీసుకొచ్చేటట్టుగానే పరిగణించాలి. అందుకనే దేవుడు తెలిసిన సహోదరి సహోదరుల దేవుడు నీరు అర్పించుకునే పని ఏ పనికి సమానం అవ్వాలి? యేసయ్య పనికి సమానం. దేవుడు నీరు అర్పించుకునే పని దీన్ని తీసుకుని జీవుడు అంటే మనందరం తీసుకోవాలి. దీని నుండి ఆనందం చేయడం ఒకే మరణించినను ప్రేమించండి. ఆయన నన్ను విశ్వసించిన వారికి ఎప్పటికీ నష్టపడదు. దివ్య క్రీస్తు శరీర మహోత్సవానికి మనము ఇటలీ దేశంలో ఇప్పుడు తెలిసిందంటే 12వ సంవత్సరంలో 1250 సంవత్సరంలో అనే మాటల్లో ఒక గురువు పూజ చేసిన తర్వాత ఇది నిజమేనా అని ఇది మనం చెప్పేసిన తర్వాత ఏం చేస్తాము? ఇదిగో ఏమి చేయాలని చెప్పిన తర్వాత వెంటనే మారిపోయారు. ఆయన సందేహం సుమంటారా అందరూ విశ్వసిస్తున్నారు దేవుడు సందేహం అది అలా మారిన తర్వాత అప్పం శరీరం అది బొత్స అనే ప్రాంతం నుంచి ఓర్పియేపు అనే ప్రాంతానికి తీసుకెళ్ళారు. ఈ ఓర్పియేపు ప్రాంతం ఇటలీ దేశంలో ఒక ప్రసిద్ధంగా దేవాలయం, ఒక 9-10 దేవాలయాలు ఉన్నాయి. వాటిలో ఒక దేవాలయం ప్రసిద్ధి చెందిన దేవాలయం అంటే దేవుడు
ఎక్కడైతే దేవుని శరీరం కాదు శరీరము అది దేవాలయాన్ని మనం చెప్పలేము. ఎక్కడైతే శరీరం కాదు అక్కడ సరిపోతున్నాను. ఇదిగో దేవుని గొర్రెపిల్ల, ఇదిగో పాపములను పరిహరించడం గొర్రెపిల్లకు పిలువబడిన వారందరూ ధన్యులు. ఇదిగో దేవుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడానికి వేరే లోక పాపములను చేస్తాయి. లోకాన్ని పాపరాదు ఈ అపరాధం తొలగించే ఏకైక దేవుడు ఈయనే. నేను స్వీకరించే వారందరూ కూడా నేను స్వీకరించే వారు అందరూ కూడా తండ్రి. నా యొక్క ప్రసంగం ఒక ప్రసంగం తెలుస్తుంది. దేవుడు కనబడింది, ఒక గురువు కనబడ్డాడు. ఎవరికి మీరు ఇంపార్టెంట్ చేశారు? దేవుడు వస్తుంది గురువు కనబడుతున్నాడు. ఎవరికి మీరు ఆరోగ్యం ఇవ్వాలి? దేవుడు కనబడితే గురువు కనబడితే ఎవరికి మీరు వెంటనే నమస్కరించాలి? చేత దేవుడు గురువు ఎవరు చేయలేదు. దేవుడు గురువు ఎవరికి మనం ప్రాముఖ్యత ఇవ్వాలంటే ఇది ఇద్దరు ఎవరు దేవుడిని పట్టుకున్నారు, ఎవరికి దేవుడిని అన్నారు. వీళ్ళిద్దరు అంటే మీరు గుడికి వస్తున్నారు, ప్రవేశ కేంద్రాల నుంచి ముగింపు వరకు పూజ సమాధానం దేవుడు జీవించే మాట మాత్రం ఏం జరుగుతుందో తెలియదు. దేవుని యొక్క గురువు కనబడి ఎవరికి మనం ఉండేగా ఎవరికి గురువుకి వాళ్ళు చెప్పండి. గురువు గురువే కదా ఇదిగో అంత మహిమగా ఒక ప్రాముఖ్యత గురువు కూడా. ఇద్దరిలో దేవుడికి కలిగే వ్యక్తుల ఇద్దరు దేవుడికి కలిగే వ్యక్తి గురువు మాత్రమే. ఇరవై నాలుగు పునీత ఈరోజు మన క్రైస్తవంలో దేవుని యొక్క శరీరంగా స్వీకరిస్తున్న మనందరూ కూడా ఎంతో సంతోషంగా ఈ యొక్క మహోత్సవాన్ని కొనియాడాలి. గురువులు అయినారు, ప్రజలు తిరుగుతున్నారు అనేది లేదు. మనమందరూ సమానం తీర్చిపోయిందంటే ఇంటి గురించి చెల్లించక ముందు మనమందరూ పిల్లలు సహా దేవునికి ముఖ్యులే జీవిస్తున్నాం కాబట్టి మనమందరం ముఖ్యులమే సరిపోయిన కానీ మనమందరం ఎందుకంటే ఆయన జీవిస్తున్నాడు కాబట్టి మనం జీవించడం. ఎందుకంటే ఆయన విశ్వాసం మరణించడానికి వీలు. అందుకే మనం ప్రతి భారం చేయాల్సిన సంస్థ ద్వారా ఎక్కడ పుట్టుట
అందుకనే పూజలో క్రీస్తు కొరకు మాత్రమే పూజ పూజ వీధి పాలించారు, మామూలు పాలించారు, వాళ్ళు పాలించారు, క్రీస్తు కొరకు మాత్రమే తిరిగి రావాలి. అప్పుడే మన విశ్వాసానికి విలువ, మన పాపం పరిగణించారు. ఈ మనము ఎలా స్వీకరించాలి? ప్రేమను స్వీకరించాలి. నువ్వు నా దేవుడివి, నువ్వు నా దేవుడివి అని ప్రవేశం చేశాను. లేకపోతే ప్రేమించడానికి మనకు మంచి ప్రేమిస్తుంది. ఎవరు బాగుంటే ప్రేమ మరణించడానికి కూడా శక్తి, ప్రేమ మాత్రమే కాదు, మరణించడానికి కూడా నా శక్తి. అందుకనే మనం దివ్య సర్వస్వాన్ని స్వీకరించిన తర్వాత అందరూ బాగుండాలి, అందరూ ఆనందించాలి, అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ ప్రేమగా ఉండాలని ప్రార్థిస్తాం. అది కాకుండా వేరే నాకే మాకు కావాలి, మా కోర బాగుండదు, మా అత్త బాగుండదు పాలించదు, ప్రేమ కలిగిన హృదయాన్ని తెలుస్తాయి అని మనం ప్రజలు పాల్గొనాలి. పూజ అనేది ఏసయ్య తాను మరణించడం తిరిగి లేవడం అనేది జరుగుతుంది. పూజ ఆహ్వానం చేస్తున్నాడు, ఏ బాధ చేస్తున్నాడు, ఏ బాధలు చేయలేదు, పూజను సమర్పిస్తున్నారు, గురువులు పూజను సమర్పిస్తున్నారు. పూజలు వారి మధ్య దేవుతున్నారు, ప్రజలు దేవుడికి, కానీ పూజలు మరణించే వ్యక్తి యేసయ్య. అందుకనే సహోదరి సహోదరుల, నేను మీరు అర్పించుతున్నాము ఈ బలిని ఆయన సమానమవ్వాలి. గుడికి మనం యేసుక్రీస్తుని స్వీకరించడానికి మాత్రమే, ఆయన పూజించడానికి మాత్రమే, ఆయన ఆరాధించడానికి మాత్రమే గుడికి రావాలి. దేవుని యొక్క నామములో నేను మరణించను, ఆయన వాక్యం జీవించును. మనమందరం మరణించను, ఆయన వాక్యం జీవించును. ఎందుకంటే వారికి మరణం అనేది ఇవి నామములు కాదు. యేసయ్య మనకు మాట్లాడుతున్న ప్రేమ అనేది లేకపోతే విశ్వాసంతో లేదు, ప్రేమ అనేది లేకపోతే శాంతితో లేదు, ప్రేమ అనేది లేకపోతే ప్రేమ ఉంటేనే ఆ ప్రేమ భారత జీవితాలు నా యొక్క మీకు విశ్రాంతి, మీకు ప్రేమ, శాంతి, ఐక్యం, అందరూ కూడా ఆయనకు ఉండేవాళ్ళు, దేవుని సేవలో